హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఏమంటే నేను ట్రైపాడ్ ఒకటి తీసుకుని దాన్ని రిటర్న్ పెట్టేస్తానండి. ఆల్రెడీ మళ్ళీ అమెజాన్లో అనేది నేను మళ్ళీ ట్రైపాడ్ బుక్ చేసుకున్నానండి. అతనైతే వచ్చేసాడు. 7వ తారీఖు అని చెప్పారు, కానీ 6వ తారీఖునే వచ్చిందండి. కానీ ఈ ట్రైపాడ్ అనేది చాలా బాగుందండి. ఏంటా ఇంత పెద్ద ప్యాకింగ్ వచ్చింది ఏంటా అనుకున్నా నేను. ఇంకేదన్నా వేరేది ఏదన్నా పెట్టారో ఏంటి అనుకున్నా, కానీ ఇది ట్రైపాడేనండి. దీని కాస్ట్ వచ్చేసి కూడా చెప్తాను. చూడండి, బరువు అయితే చాలా బరువు ఉంది. ఏంటి ఇది అని చాలా ఆశ్చర్యపడ్డానండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అనేది కోరుకుంటున్నాను. చూడండి, ఇదైతే అసలు ఎంత పగడబందీగా దీన్ని ప్యాకింగ్ చేసి పంపించారంటే బయట లోపల కూడా అంతే బందోబస్తుగా పెట్టారండి. లోపల మొత్తం అట్టముక్కలు చుట్టూరు పేర్చారు. మధ్యలో ట్రైపాడ్కి మళ్ళీ లోపల ఇంకో పెట్టి ఉందండి. చాలా అంటే చాలా నీట్గా ప్యాకింగ్ వచ్చిందనమాట. చూడండి, అయితే ఇది ఎలా ఉందన్నది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. బయటే తీస్తున్నాను, అక్క ఉంది ఇంటి దగ్గర. వీడియో అయితే తనే తీస్తుంది అనమాట. చూడండి, నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. ట్రైపాడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా దీన్ని రిటర్న్ అయితే పెట్టను అనమాట. ఇంకా నేనే తీసేసుకుంటాను. ఎందుకంటే నేను ఇది రాకముందే క్యాన్సిల్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే అనిపించింది. క్యాన్సిల్ అయితే నేను పెట్టలేదు అనమాట. వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఎలాగో ప్రాసెస్లో ఉంటుంది. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్లో పంపిస్తూనే ఉంటారు. అది మన దగ్గరికి రావడానికి టైం పెట్టారు కదా, అది ట్రాన్స్పోర్ట్లో ఉంటే మళ్ళీ అది క్యాన్సిల్ పెట్టడం అన్నది అవ్వదని చెప్పి మా అమ్మాయి అందండి. సరే కదా అని ఇంకా వస్తే రాని, బాగుంటే ఉంచుకుందాం, లేదంటే దీన్ని కూడా రిటర్న్ పెడతానని చెప్పి అయితే అనుకున్నా. చూడండి, ఓపెన్ చేసేసాను. చూసారు, ఇంత పెద్ద అట్ట ప్యాకింగ్లో కూడా దాని చుట్టూరు కూడాను అట్ట ముక్కలు చూడండి ఇంకా కిందకైతే చాలా ఉన్నాయండి. రద్దు చుట్టూరు దానికి బలంగా ఉండడానికి, ఎక్కడ కింద పడిపోయినా ఎక్కడ కూడా దానికి దెబ్బ తగలకుండా చాలా సేఫ్గా తీసుకొచ్చారు అనమాట. అసలు అది ట్రాన్స్పోర్ట్లో వస్తుంది కాబట్టి ఇంత పగడబందిగా అన్నీ కూడాను దానికి హాని కలగకుండా నీట్గా పెట్టి ప్యాకింగ్ కూడాను వచ్చిందండి. చాలా బాగుందన్నమాట ఈ ప్రోడక్ట్. మీషోలో పెట్టింది అయితే ఏం నచ్చలేదండి నాకు. అది డెలికేట్గా వచ్చేసింది, హైట్ తక్కువ ఉంది, అస్సలు బాగాలేదనమాట. క్లిప్ కూడా చాలా చిన్న క్లిప్ ఇచ్చాడు అనమాట. ఫోన్ పెట్టుకోవడానికి మనకి క్లిప్ ఉంటుంది కదా, చాలా చిన్నగా పెట్టాడు. చూడండి, నా సంతోషానికి హద్దులు లేవన్నమాట. నేను ఇక్కడైతే ఊపేస్తున్నాను దీన్ని. చూడండి ఎంత మందం ఉందంటే, చాలా అంత మందం, బరువు అండి, చాలా బరువు ఉంది. దీన్ని పట్టుకోవడానికి హ్యాండ్ లేకర్ కూడా ఇచ్చారు. చూసారా, దాని పక్కన మనకు డోర్కు పెట్టుకునేదే హ్యాండ్ లేకర్, అది కూడా ఉంది. అలాగే దీనికి ఒక ఉక్కు వచ్చిందండి కింద. ఇక్కడ చూసారా, మనకి ఎంత పొడవు వచ్చిందంటే 5 అడుగుల హైట్ అండి. నా హైట్ కన్నా మించి ఇంకా ఒక అర అడుగులు ఎత్తుంది. ఇంకా మనకి ఇదేంటండి, ఇంకా జీవితకాలం నేను స్టాండర్డ్గా ఉండేది కొనుక్కున్నాను. ఇంకా నేను ట్రైపాడ్లు అన్నది ఏది కొనను. ఇది ఒక్కటిసారి నాకు దేన్ని కొనుక్కోవడానికి నాకు సంవత్సరం పట్టిందండి బాబోయ్. నేను ఇక్కడ మిషన్ దగ్గర ఫిట్ చేసి ఉంచాను చూసారా, దానికి నేను చాలా సేవ్ అయ్యానండి అది కొనుక్కున్నాక. ఇంకా ఏ మిషన్లో ఏ ట్రైపాడ్ కొనొద్దు అనుకున్నా. చూసారా, హైట్ గురించి చెప్తున్నాను అనమాట. ఇవి మనం ఫిట్ చేసే వచ్చినాయండి ప్రతి ఒక్కటి. చాలా వరకు కూడాను అన్నీ ఫిట్ అయిపోయి వచ్చినాయి. మళ్ళీ అమెజాన్లో నేను ఫోన్లో ఓపెన్ చేసుకుని ఇది ఎలా పెట్టాలని చెప్పి చూశాను. చాలా సింపుల్ అండి. ఇక్కడ క్లిప్ పెడుతున్నాను కదా, ఇది స్టీల్ రాడ్ వచ్చి ఉంటుంది, ఇంకా చాలా సంతోషపడుతున్నాను. అది క్లిప్ రాడ్ రాలేదు. ఇక్కడ నేను మిషన్కి బిగించుకున్నాను కదా, బల్లకి పెట్టుకునేది, దానికి వచ్చింది అనమాట స్టీల్ రాడ్. ఇంకా దీనికైతే స్టీల్ది రాలేదండి. కానీ మనకి ఎటు కావాలంటే అటు, ఎంత హైట్ కావాలంటే అంత హైటు, ఏ విధంగా తీసుకోవచ్చు. చాలా పిచ్చ క్వాలిటీ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నా ఫోను బయట పెట్టి వీడియోలు తీస్తున్నానండి. ఎంత క్లారిటీ అంటే, బయట లొకేషన్ బాగోలేదు కానీ ఇంకా అన్నీ బాగుండి అంతా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఇక్కడ పక్కన మనకి ఇలాగా సైడ్లు లూజ్ చేసుకునేది, టైట్ చేసుకునేది ఉంటుందండి. నేను ఏలు పెట్టి చూపిస్తున్నాను చూసారా, అదొక క్లిప్ లాగా వచ్చిందంటే ఆ క్లిప్ని లూజ్ చేసుకుని
మనం దీన్ని ఇలా రన్ చేసుకోవాలండి. అలా ఫ్రెష్ చేస్తే హైట్ పెరుగుతుంది అనమాట. మళ్ళీ మనకు అవసరం లేకపోతే మళ్ళీ ఆ క్లిప్ని లూజ్ చేసి మళ్ళీ హైట్ తగ్గించేసుకుని మళ్ళీ ఆ క్లిప్ని టైట్ చేసుకోవాలండి. చూసారా ఎంత హైట్ వచ్చిందో. ఇంతకుముందు నేను పెట్టింది అయితే చాలా డెలికేట్గా ఉంది. ఇదిగోండి దీనికి హుక్ వచ్చిందనమాట. దీనికి మళ్ళీ వెనక్కి తిప్పి మనం రివర్స్లో ఎక్కడైనా తాడు కానీ కట్టెన్ కానీ ఉంటే తగిలించుకోమని దానికి అక్కడ హుక్ ఇచ్చాడు అనమాట. నచ్చితే మాత్రానికి చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే గట్ట ఈ ప్రోడక్ట్ కింద లింక్ అనేది మా పాపను పెట్టమంటాను. చాలా బాగా వచ్చిందండి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి నేను కొనుక్కున్నదల్లా ఇప్పుడున్నదైతే 750 పడిందండి అమెజాన్లో. అదే నేను మొన్న రిటర్న్ పెట్టింది అయితే 450 రూపాయలు చిల్లర పడింది. ట్రైపాడ్ అస్సలు బాగాలేదు. 500 చిల్లర పడింది ఇంటికి వచ్చేసరికి. దీనికి ఫ్రీ అండి, ఫ్రీ షిప్పింగ్ ఉంది. మనకేమీ ఛార్జెస్ ఏం తీసుకోలేదనమాట. ఇదిగోండి మనకి అవసరం లేదన్నప్పుడు లోపలికి మడిచేసుకోవాలంటే ఇలాగ క్లిప్ లూజ్ చేసుకోవాలన్నమాట. సైడ్ బటన్స్ ఇచ్చాడు. ఆ బటన్స్ వెనక్కి నొక్కి అవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బటన్స్ని మళ్ళీ ఒత్తేయాలన్నమాట. అక్కడ ఒత్తేసినప్పుడు టైట్గా అక్కడ ఫిట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి చాలా బాగుందండి. అస్సలు నిజంగా నాకైతే పిచ్చి హ్యాపీగా ఉంది. నేను ఏదైతే కొనుక్కోవాలని ఫస్ట్ నుండి ఆరాటపడ్డానో ఇష్టపడ్డానో అదైతే నిజంగాను ఈ ప్రోడక్ట్లు అయితే కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు దేవుడు ఇన్ని రోజులకైతే నాకు మంచిది ట్రైపాడ్ అనేది వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదైతే ఇంక వెనక్కి పెట్టను. ఇంక ఇదే నాకు జీవితం అంతా. నేను ఎన్నాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేస్తానో తెలియదు, కానీ అన్నాళ్ళ వరకు కూడా నాకు ఇది ఒకటి సరిపోద్ది. ఇక్కడ మిషన్కి కూడా ఫిట్ చేశాను చూసారా క్లిప్ అనేది. ట్రైపాడ్ అదొకటి బల్లకి ఫిట్ చేసుకున్నదండి. ఇదొకటి, ఈ రెండు చాలు నాకు. ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ సెల్ఫీ స్టిక్ కూడా ఉందండి. అలాగే చిన్నది హెడ్ అది కూడా ఒకటి ఉందన్నమాట, స్టాండ్ అనేది. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ట్రైపాడ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబర్ చేసుకుని లైక్ ఇవ్వటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను. బాయ్ అండి.